గత కొన్ని రోజుల నుంచి మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుడు ఎవరైతే ఉన్నారో పామర్తి రాజా, అలాగే కూలీ సబ్ కాంట్రాక్టర్ రాజు నాయక్, వీళ్ళిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల గురించి జరుగుతున్నటువంటి రచ్చ మనందరం టీవీలో చూస్తున్నాం, పేపర్లో చదువుతూనే ఉన్నాం. వీళ్ళిద్దరి వివాదంలో సంబంధించి అసలు మంత్రికే సంబంధం లేదు, అనవసరంగా రాజు నాయక్ మంత్రిని ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నాడు అని మీడియా ముందుకు మరి ఈ పామర్తి రాజా ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో మంత్రి అనుచరుడు, ఆయన మీడియా సమావేశం పెట్టి వివరించడం జరిగింది. రాజు నాయక్ ఏమో 1,30,00,000 ఇవ్వాలని చెప్తున్నారు. కానీ మంత్రి అనుచరుడు పామర్తి రాజా చెప్పేది ఏందయ్యా అంటే, మాకే అతను లెక్క చూస్తే 2,60,000 ఇవ్వాలంటూ ఒక ప్రొజెక్టర్లో ఆయన ఒక సినిమా చూపించాడు మనందరికీ. సరే, అంత పెద్ద వ్యక్తి అబద్ధం ఆడతాడా లేదా అనే క్వశ్చన్ కూడా చాలామందిలో కలిగింది. రాజు నాయక్ సాధారణంగా కూలీ గిరిజన బిడ్డ కాబట్టి అందరూ కూడా ఏంటంటే వీళ్ళే కావాలనే వెనకాల ఏదో రాజకీయం చేస్తూ బురద చల్లాడని అందరికీ అనిపించింది. దాన్ని అలాగే ప్రొజెక్ట్ చేశాడు ఆ రాజా కూడా. నిజంగా రాజా అంతా నిజమే చెప్తాడు అనిపించింది. అంత పెద్ద వ్యక్తి, అన్ని ఉంగరాలు చైన్ ఉన్నటువంటి వ్యక్తి అబద్ధం ఆడడు అనిపించేలాగా ప్రెస్ మీట్ ఉంది. అసలు మంత్రికి దీంతో సంబంధం లేదు అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు కదా. ఇంకో విషయం మనం ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం, అసలు నేను అతనికి డబ్బులే ఇవ్వాల్సిన పని లేదు, 2,60,000 నాకు ఇవ్వాలి అని చెప్పాడు. అది నిజంలాగా ఉంది. దీనికి సంబంధించి నేను మన స్టూడియోకి రాజు నాయక్ని పిలిపించడం జరిగింది. ఆయన వెర్షన్ కూడా మనం చూసాం. మరి అతను చెప్పిన దాన్ని బట్టి, అతను ఇచ్చిన ఆధారాలను బట్టి రాజా, ఎవరైతే మంత్రి అనుచరుడుగా చెప్పుకుంటున్నటువంటి ఈ రాజా ఉన్నారో పామర్తి రాజా, అబద్ధం ఎంత బాగా వల్లిస్తాడో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానన్నమాట. దీనికంటే ముందు ఈ గిరిజనులకి, ఎవరైతే ఈ లంబాడి తెగలకు ఉన్నటువంటి కులాలకు సంబంధించిన వారికి ప్రభుత్వం ఎంత ప్రయారిటీ ఇస్తుంది అనేది కూడా నేను ఒకసారి చూపించిన తర్వాత ఈ రాజా గురించి, ఈ మంత్రి అనుచరుడు గురించి సంబంధించినటువంటి ఒక ఆడియో మీ ముందుకు తీసుకొస్తా. ఒకసారి మనం చూస్తే చూడండి, నిన్న గిరిజన ఆదివాసీ దినోత్సవం ఒకటి జరిగింది, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. దీంతో డబ్బు కొడుతూ మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, పక్కన దారు నాయక్, ఈయన ఎస్టీకి సంబంధించినటువంటి స్టేట్ లీడర్ అనమాట. ఇతను ఈ రాజు నాయక్ ఉన్నటువంటి మైలవరం నియోజకవర్గానికి ఒక నియోజకవర్గ పరిశీలకుడిగా టీడీపీగా పనిచేశాడు. ఇతను చూసి చాలామంది ఎస్టీలు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయడం కూడా జరిగింది. సో ఇక్కడ చూస్తే మనకి, ఇక్కడ చూడండి వెనకాల ఆదివాసీల డ్రెస్సు, లంబాడీలు వేసుకున్నటువంటి ట్రెడిషనల్ డ్రెస్ ఉంది కదా, అది వేసుకొని వీళ్ళు ఇక్కడ మనకి ఈ ఫోటోల్లో కనబడుతున్నారు. అయితే ఇక్కడ ఇది ఎందుకు చూపించాం ఏంటి అంటే, ఇక్కడ ఇది కేవలం ప్రభుత్వాలు ఇలా ప్రచారం చేసుకుంటాయి అనేది ఇక్కడ కనబడుతుంది. రియాలిటీలోకి వస్తే ఇలా ఉంటుంది. చూడండి, వీళ్ళు రోడ్డు ఎక్కారు. ఈ రాజు నాయక్ కుటుంబ సభ్యులు ఎలా రోడ్డు ఎక్కారో చూడండి. ఇది ఆదివాసీ దినోత్సవం ముందు రోజు ఇది జరిగింది. కేవలం ఇది ఫోటోలుగా పరిమితం అవుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదంటగా కనబడతా ఉంది. ఈ పరిస్థితిని చూస్తే ఎవరైతే ఈ కూలీ కాంట్రాక్టర్ రాజు నాయక్ ఉన్నారో, ఆయన ఆ 1,30,00,000 నాకు రావాలంటూ ఈయన సెంట్రల్ టీడీపీ ఆఫీసుని ముట్టడి చేశాడు. ఆ ముట్టడి చేసినప్పుడు ఈ విషయం తనకు తెలుస్తుంది కదా, ఇది విజయవాడలో ఉంది, వీళ్ళు క్యాంప్ ఆఫీసు మంగళగిరిలో ఉంది, ఒక 10 నిమిషాల ప్రయాణం. వెళ్ళిపోయి చొక్కా పట్టుకొని నువ్వు నా మీద ఎందుకు ఎలిగేషన్ చేస్తున్నావు, నీకు స్టేట్ ఆఫీసులో ఏం పని అని అడగొచ్చు. కానీ అడగల. నిన్న మన దగ్గరికి అతను ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా అదే మాట్లాడాడు, రావచ్చు కదండా అని. సరే, అబద్ధం ఆడితే 2 ఇబ్రహీంపట్నం నుంచి పాదయాత్ర చేపట్టారు దుర్గమ్మగా కొండపైన ఉన్నటువంటి ఇంద్రకీలాద్రికి సారే తీసుకొని. అప్పుడైనా కానీ అంత రచ్చ జరుగుతున్నప్పుడు అతను కేసు పెట్టచ్చు, అనవసరంగా నన్ను మంత్రిని ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారు అని. సో అప్పుడు ఇప్పుడు తెరవెనక జరిగింది ఏంటంటే, కొల్లు రవీంద్ర గారు ఆల్రెడీ అతనికి ఇవ్వవలసినటువంటి బకాయిలు ఏమన్నా ఉన్నా, మీ ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నా క్లియర్ చేసుకోండి అని చెప్పారు. కానీ ఇతను వెర్షన్ ఏంటంటే, ఇతనే మంత్రిని నడిపిస్తాడంట. కాబట్టి మంత్రి గారు చెప్పింది వినకుండా తన సొంతంగా ఈ గిరిజనుల్ని ఇబ్బంది పెడుతున్నాడు. అతను ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక బీసీ కాంట్రాక్టరు, బీసీ నాయకుడు అయ్యి ఉండి మరి గిరిజనుల్ని ఇబ్బంది పెడుతున్నాడంటే అతని మైండ్ సెట్ ఏ విధంగా ఉన్నది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మరి మంత్రి గారికి ఈ మీడియా సమావేశం తెలిసి పెట్టాడా లేకపోతే తెలియకుండా పెట్టాడా తన సొంత నిర్ణయాలతో చూద్దాం. అతను మాట్లాడిన వెర్షన్ ఒక మీడియా ఛానల్తో అసలు మంత్రి గారికి సంబంధం లేదంటే మాట్లాడాడు. తర్వాత దానికి ముందు ఫోనుల్లో గిరిజన పెద్దలు మాట్లాడేటప్పుడు తను ఏ విధంగా బుకాయిస్తున్నాడో మీకు నేను ఆడియో ద్వారా వినిపిస్తాను. మొట్టమొదట ఆయన వీడియోలో ఏం మాట్లాడారో చూద్దాం.
దీని గురించి అసలు నేను ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు. నాకు కేవలం కొల్లు రవీంద్ర గారు టీడీపీ పార్టీ, నాకు అసలు టీడీపీ పార్టీలో సభ్యత్వం లేదు, నాకు పదవులే లేవు. మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి, ఎవరిపైనా కానీ ఆయన మంచి సంబంధాలే ఉంటాయి. కానీ ఏంటి ఆయన ఎవరు, నేను వాళ్ళతో మాట్లాడిన ఎవరు వెళ్ళి మాట్లాడతాడు. ఆయన గురించి రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు. ఆయన గురించి చెప్పేసరికి నేను ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది, అంతేనండి. అంటే ఇక్కడ రాజు నాయక్ అనవసరంగా మంత్రి పేరు తీసుకొచ్చారు, అందువల్ల నేను ప్రెస్ మీట్ పెట్టాను. ఆయన మా ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కాబట్టి, మేము ఒక నియోజకవర్గం కాబట్టి నేను పెట్టానని చెప్తున్నాడు. సో దీని ప్రకారం ఏంటంటే రాజు నాయక్ అనవసరంగా ఈ మంత్రి గారిని తీసుకొచ్చి మాట్లాడినట్టు ఈ వీడియో యొక్క అర్థం అనమాట. మరి ముందుకెళ్ళి చూద్దాం, ఆడియోలో ఆయన ఏం మాట్లాడారో అది కూడా చూద్దాం. ఆడియో శాఖ కూడా చెప్తున్నాడు, బ్యాక్ ఎండ్ లో కూడా ఆయన ఉంటాడు. చూడండి, ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎమ్మెల్యేలకి ఎంపీలకి మినిస్టర్లకి అంటే ఈ ప్రజల చేత ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడే వాళ్ళు ఎమ్మెల్యేలు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి అవుతాడా మంత్రి అవుతాడా అనేది అది పార్టీ చూసుకునేటువంటి వ్యవహారం, ప్రభుత్వం చూసుకునేటువంటి వ్యవహారం. వాళ్ళకంట అసలు పార్టీ సభ్యత్వం లేనటువంటి వ్యక్తి, ఒక ప్రభుత్వం ఇస్తే కానీ కాంట్రాక్టులు పనులు చేసుకునేటువంటి ఒక వ్యక్తి వాళ్ళతో కూర్చోబెట్టి చెబుతాడంట, మంచేదో చెడేదో ఇతను కూర్చోబెట్టి చెప్తాడంట. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఓటు హక్కుతో ఎన్నుకోబడినటువంటి ఒక నాయకుడు, ఒక ఎమ్మెల్యే, ఒక కాంట్రాక్టర్ వర్కర్ చెబితే కానీ వినే స్థాయా తెలుగుదేశం పార్టీలో నాయకులది, ఎమ్మెల్యేలది, మంత్రులది? ఈ ఆడియోకి అర్థం అది కాదా? మంత్రి గారు ఇలాంటి వాళ్ళ కార్యాలయాల్లో తీసుకొని కూర్చోబెడితే ఈ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎదురయ్యే సమస్యలే ఇవి. చూడండి ఇంకా ఇతను ఏం మాట్లాడుతున్నాడు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అల్లుడు, అమ్మది అల్లుడు మా డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా చేస్తాడు. సూరిబాబు ట్రాన్స్ఫర్ లో మా గవర్నమెంట్ ఎప్పుడుంటే అప్పుడు ట్రాన్స్ఫర్ నేనే చేస్తాను. మామూలుగా దానికి డబ్బులు ఇస్తాను, నీకు వస్తే చెప్పు తీసుకుంటాను. మనకి ఏపీ గారు చేయించింది. అంటే ఈ రాజు నాయక్ నివసించే గ్రామం ఏదైతే కట్టుబడి పాలెం ఉందో దానికి సంబంధించినటువంటి ఒక ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి మాటలు అన్నమాట ఇవి. ఈ ట్రాన్స్ఫర్ని అంట తనే చేయించాడంట. చూడండి, బ్యాక్ బోన్లో ఉండి ఆ ఎక్సైజ్ శాఖలో ఇతను ఇన్వాల్వ్మెంట్ ఉందంట. అతను ఆడియోనే స్వయంగా, దీన్ని మీరు ఫారెన్సిక్ కూడా పంపించవచ్చు, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. చూడండి, ఆయన స్థాయి గురించి ఇప్పుడు మాట్లాడారు. ఇప్పుడు అతను ఈ తాండాలకు సంబంధించినటువంటి ఒక గిరిజన నాయకుడితో సంభాషించినటువంటి సంభాషణ అనమాట ఇప్పుడు మనం చూసేది. చూడండి ఇంకా చూడండి. చూసారా, కేపీ గారు అంటే ఎవరో వసంత కృష్ణ ప్రసాద్ గారు, అంటే మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే. ఇప్పుడు ఆయన ఏదో పట్టుకొని ఆయన ట్రాన్స్ఫర్ చేయించుకుందాం అనుకోండి, అది వేరే విషయం. అది ఆయన చేయలేదంట, ఎమ్మెల్యే చేయలేదంట. అంటే ప్రభుత్వం ఇస్తే కాంట్రాక్ట్ చేసి అతను ప్రభుత్వానికి పార్టీకి సంబంధం లేని ఇతను ట్రాన్స్ఫర్ చేశాడంట. అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంటు ఏ స్థాయిలో పని వెలగబెడుతుందో అర్థమవుతుంది ఇతని మాటల ప్రకారం. నిజంగా ఇతను కనుక ట్రాన్స్ఫర్ చేస్తే ఆ పనితనం అనేది ఇక్కడ మనకు కనపడుతుంది. అసలు మంత్రి ఎందుకు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు ఎందుకు ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు అనేది ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఎంతో కొంత వాళ్ళిద్దరి మధ్య రేపో లేనిది ఈయన మాట్లాడరు. ఇప్పుడు సాధారణ ప్రజానికం అదే మనకి ఆధారాలు మొట్టమొదటి చూపించినప్పుడు ఫోటోలు అంటే కామన్ మ్యాన్ కూడా దిగుతాడు, ముఖ్యమంత్రితో కూడా దిగుతాడు, కాబట్టి మనం తప్పు పట్టలేమన్నాం. కానీ ఈ ఆడియో మీకు ఇప్పుడు కొన్ని క్లిప్పింగ్స్ మాత్రమే ఇవి, దీని ఒరిజినల్ లెంత్ వేరే ఉంది. మొత్తం కలిపి ఒక క్లిప్లో మనం ఈ వార్తను చేయడానికి ప్రధానమైనటువంటి మాటలను తీసుకున్నాం. ఎందుకంటే హాఫ్ అన్ అవర్ దాటిపోతుంది మనం మొత్తం చెప్పాలనుకుంటే. ఇంకా చూద్దాం ఇంకేం మాట్లాడారో చూద్దాం. మీ బాబాయ్ నేనే కదా వేయించింది. మాది ఎక్సైజ్ డిపార్ట్మెంట్, మా సొంత డిపార్ట్మెంట్. మా కానిస్టేబుల్ లేకపోతే ఈ డైరెక్టర్లు మార్చుకుంటుంటే చూడండి, డైరెక్టర్ని కానిస్టేబుల్ని కూడా మార్చేస్తున్నాడంట. వాళ్ళే మార్చేస్తున్నాడు. డిపార్ట్మెంటే నాదని అంటున్నాడు. నువ్వు డిపార్ట్మెంట్ అయితే నువ్వే నా మంత్రివి, మరి కొల్లు రవీంద్ర గారు ఎవరు?
పోనీ గనుల శాఖ ఆయన చూసుకొని ఎక్సైజ్ శాఖ నీకు అప్పచెప్పారా? ఇక్కడ ప్రశ్నలు ఇప్పుడు మనం మంత్రి గారిని ఏదో ఉద్దేశించి మాట్లాడతలేదు. మంత్రి గారికి ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఎంత డ్యామేజ్ అవుతుందో మాత్రమే మనం చెప్తున్నాం. ఎందుకంటే ఈ జిల్లాలో క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడు, అర్హత కలిగినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కొల్లు రవీంద్ర గారు. ఆయన వాళ్ళ మామయ్య గారి నుంచి కూడా రేపో వాళ్ళకు ఉంది మత్స్యకారులు, కానీ ఆ బందర్లో రాజకీయం చేయాలంటే ఆ కుటుంబమే. మరి ఇంత మంచిగా ఈయన శాఖ నిర్వహించగలరు దానికని చెప్పి 2 శాఖలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి అప్పచెప్పారు. మరి అప్పచెప్పినప్పుడు ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకుంటే ఎంత డ్యామేజ్ చూడండి. మంత్రి శాఖే నాది అంటున్నాడంటే దానికి చూడండి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? రాజా గారు మీకు ముఖ్యమంత్రి పర్మిషన్ ఇచ్చారా? కొల్లు రవీంద్ర గారు ఏమన్నా మీకు పర్మిషన్ ఇచ్చారా? పోనీ ఆ కాంట్రాక్టులు కొల్లు రవీంద్ర గారు ఏమైనా చేపిస్తున్నారా మీ చేత? అంటే ఆ కార్యాలయంలో మీరు కూడా ఉంటారంట. ఆ కార్యాలయంలో మీకు కూడా ఒక చిన్న టేబుల్ బల్ల కూడా ఏర్పాటు చేస్తున్నారంట. అంటే ఒక కాంట్రాక్టర్కి ఏం పని? ఒక శాఖ మంత్రి కార్యాలయంలోకి ఒక కాంట్రాక్టర్ ఎందుకు టేబుల్ వేసుకొని కుర్చీ వేసుకొని కూర్చోవాల్సి వస్తుంది? మీరు 2-3 సార్లు కూడా ఈ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మీరు కొల్లు రవీంద్ర గారి ఆఫీసులోనే మాట్లాడినట్టు తెలిసింది. సరే, మంత్రి గారు మీ ఎమ్మెల్యే గారు కాబట్టి, మీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కాబట్టి వెళ్ళారు, తప్పులేదు. కానీ శాఖనాథంటం తప్పు ఇక్కడ. అప్పుడు మేము మాట్లాడాల్సి వస్తుంది. అక్కడ మీరు ఒక క్యాబిన్ వేసుకొని కూర్చుంటున్నారు. చూడండి, అంటే శాఖ ఇప్పుడు ఇది ఎంత తలనొప్పులు తీసుకొస్తుంది చూడండి. ఇంకా మనం ఇంకేమో మాట్లాడుతున్నారు చూద్దాం. ఇప్పుడు మన మెసేజ్ పెట్టాడు చెప్పి మెసేజ్ పెట్టాడు, మా పిఎస్ పంపించి చేయించింది సూర్యబాబు వీళ్ళందరూ మా ఫ్యామిలీ అయితే. చూడండి, పిఏ ఉన్నాడండి. అంటే మా క్యాస్ట్ ఒకటి, మీ క్యాస్ట్ ఒకటి కాదు. మీరు మేము ఒకటే లేదా అంటే మీరు ఇప్పుడు లంబాడీలు అనేసరికి లంబాడీలు ఇంకేమన్నా వాళ్ళు తెగదారుల కుటుంబాలు ఇట్లా నాట్లాంటి వ్యక్తులు ఉన్నారేమో అని. చూడండి, ఇప్పుడు ఏ నాయకుడైనా సరే లేకపోతే ఏ వ్యక్తి అయినా సరే కులాల గురించి వచ్చినప్పుడు వాళ్ళ ఇన్నర్కి ఏదైనా ఉండని, పైకి మీరు మేము బాయి అంటారు, హిందూ ముస్లిం బాయి అంటారు, అందరూ అన్నదమ్ములాగా ఉంటాం, కొంతమంది భావాలతో ఉంటారు, లోపల ఏదన్నా ఉండని. చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే గిరిజనులతో కలిసి ఫోటోలు దిగుతారు, వాళ్ళకి కావాల్సిందని చూసి పెడతారు. లేదా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఏకంగా నేను రెల్లి కులస్తుడిని ప్రకటించాడు. రెల్లి కులస్తుడిని నేను అని గర్వంగా చెప్పాడు. సుగాలి ప్రీతి విషయంలో నేను అన్నలాగా పెద్ద కొడుకులాగా ఉంటానని చెప్పాడు. ఆయనే ఓన్ చేసుకున్నాడు గిరిజనుల్ని. మరి ఈయన మట్టికి మీరు మేము ఒకటేసారి అన్నప్పుడు మనం ఒకటేలాగా అని చెప్పి వేరేగా మాట్లాడవచ్చు. కానీ మీ లంబాడోళ్ళలాగా దిగజారిన కుటుంబాల్లో మాట్లాడినట్టు మాట్లాడమని చెప్పి మాట్లాడుతున్నాడు. చూడండి ఎంత స్పష్టంగా. మళ్ళీ ఒకసారి మీకు వినండి. ఉన్నారేమో కానీ అది పరిస్థితి. ఇలా మాట్లాడుతున్నాడంటే ఇతనికి ఎంత ఇది ఉంది చెప్పండి. ముఖ్యమంత్రికి లేని కులం, డిప్యూటీ సీఎంకి లేని కులం, నారా లోకేష్కి లేని కులం, మంత్రి కొల్లు రవీంద్ర గారికి లేని కులం ఇతనికి ఎలా వచ్చింది? అంటే ఒక ఇక్కడ బీసీ మంత్రి అయినా కానీ అతనికి అన్ని రకాల ఒక బీసీ మంత్రి ఒక ఓసీ క్యాండిడేట్ మీద గెలిచాడు. ఆయన ఎవరు పేరు నాని మీద గెలిచాడంటే ఆయనకి ఎంత మంచి పేరు ఉంది. ఈ మంచి పేరునంతా కూడా చెడగొడటానికి వీళ్ళు రంగంలోకి దిగారా అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చూడండి, క్లోజ్నెస్గా ఉన్నటువంటి ఫోటోలు చూడండి. కొల్లు రవీంద్ర గారిని ఇలా పట్టుకొని ఇచ్చారు. నా మిత్రుడు, నా ఫ్రెండ్ అంటున్నాడు. శాఖ నేను చూస్తానన్నప్పుడు ఈ మాత్రం చనువు ఉండదా? చూసే వాళ్ళకి అలాగే ఉంటుంది కదా. అందుకు ఇది ఒక నిదర్శనం, ఒక తార్కాణం అనమాట. మొత్తం మీద ఏదో వాళ్ళు ఏదో మనకి ఈ గిరిజనులందరూ కూడా ఏంటి, వాళ్ళ పూర్వ చరిత్ర ఏంటి, వాళ్ళు రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. కుంకుమ లాంటివి, ఇంకా విదేశాలకు సంబంధించిన వస్తువులు అమ్మటం, ఇవంతా కూడా ఒక వ్యాపారులాగా పేరున్నారు. వాళ్ళు ఏదో ఊరి చివరిలోనూ అడవుల్లోనూ ఒక తాండాల్లో ఉంటూ వాళ్ళ సాంప్రదాయ ప్రకారం వాళ్ళు జీవిస్తూ ఉంటారు, వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. అంతేగాని ఇలా డైరెక్ట్గా కాంట్రాక్టర్ వృత్తుల్లో వాళ్ళు ఎవరు లేరు. పై స్థాయిలో కూడా ఎక్కడ కూడా కనపడరు వాళ్ళు. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు చాకరీ, వెట్టి చాకరీ దోపిడీ చేసినటువంటి మీరు అవి క్లియరెన్స్ ఇవ్వకపోగా 2,60,000 నాకు బాకీ ఉన్నారని చెప్పారు. మరి ఈ రెండింటిని కంపేర్ చేసి చూస్తే అబద్ధాలు ఎవరు చెప్తున్నారు? ఒక గిరిజనుడికి చెప్తున్నాడా, రాజు నాయక్ చెప్తున్నాడా, లేకపోతే మంత్రి అనుచరుణ్ణి ఎక్సైజ్ శాఖ నాదే అంటూ గొప్పలు పలికే ఈ పామర్తి రాజా చెప్తున్నాడా? చిన్న విషయం, నేను ఓన్గా చెప్తున్నది కాదు. అతని వీడియో, అతని ఆడియో ఈ రెండు పక్కన పెట్టాం. దీనికి సంబంధించినటువంటి ఫుల్ ఆడియో కూడా మన దగ్గర ఉంది. మరి నిజంగా అబద్ధం అయితే ఇతని మీద పొరుగు నష్టం కేసు వేయచ్చు, రాజు నాయక్ మీద. ఇది పరిస్థితి అనమాట. సో వీళ్ళిద్దరికి జరుగుతున్నటువంటి వివాదం ఇది. మరి గిరిజనుల్ని, బీసీలని, ఎస్టీని దూరం చేయడానికే
రాజా అసలు ప్రభుత్వంతో సంబంధం లేదు అతనికి, ఇతనే చెప్పాడు సభ్యత్వం లేదని. పార్టీతో సంబంధం లేనటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోకి ఎందుకు వస్తున్నారు? ప్రభుత్వ కాంట్రాక్టులు చేసుకునే ఇతను ప్రభుత్వం చెక్ చేస్తే ఆ కాంట్రాక్ట్ పని చేసిన పని ఏదైతే ఉందో క్వాలిటీ చెక్ చేసి డబ్బులు ఇవ్వాలి. మరి ఇతను మంత్రి అనుచరుడుగా ఉంటూ ప్రభుత్వ శాఖలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఎక్సైజ్ శాఖని ఇండైరెక్ట్గా షాడోగా నడుపుతున్న ఇతను మరి ఇతను చేసిన వర్క్ క్వాలిటీని ఏ విధంగా ప్రభుత్వం చెక్ చేస్తుంది? ఇంత ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి నాయకుడి క్వాలిటీ ఏ విధంగా చెక్ చేస్తుంది? అంటే పని చేయగానే ఇచ్చేస్తారు, దాంట్లో నాసి రకం వస్తువులు వేసినా కానీ ఇచ్చేస్తారా అనే ప్రశ్నలు కూడా ఇక్కడ ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. మరి మంత్రి కొల్లు రవీంద్ర గారు ఇలాంటి వ్యక్తుల్ని దూరంగా ఉండాలి. ఏదైనా అభిమానంతో ఫ్లవర్ ఏదైనా బొకే ఇస్తే ఓకేలే, కానీ ఇలా వీళ్ళకి అతి చనువు ఇవ్వటం వల్ల ఎక్సైజ్ శాఖ నాదే అంటారు, గన్ను శాఖ కూడా నాదే అంటారు, మంత్రిది ఏది లేదంటారు. సో ఈ వివాదం పెద్దది కాబట్టి ఇతను సాదాసీదా వ్యాఖ్యలు చేయలేదు కాబట్టి మీ ఆఫీసులో ఉన్నారు, మీలో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. దయచేసి గిరిజనులు ఎవరైతే నాయకులు ఉన్నారో అతనికి న్యాయం చేయవలసిందిగా ప్రజల నుంచి డిమాండ్లు వినపడుతున్నాయి. ఆయన రేపో మాపో గిరిజన శాఖకు సంబంధించినటువంటి మంత్రులను కలబోతున్నారంట, కమిషన్ కలబోతున్నారంట. మరి దీని మీద ఎవరైతే ఈ బంజారాలు ఉన్నారో, అంటే లంబాడీలు అనబడే వాళ్ళు, గిరిజనులు అనబడే వాళ్ళు వీళ్ళు ఉన్నారో, వీళ్ళ నాయకత్వంగా కలిసి పోరాడతానంటున్నారు. చూద్దాం వీళ్ళ పోరాటం ఏ విధంగా ఉంటుంది, దానిపైన మంత్రి ఏ విధంగా స్పందిస్తాడు, ముఖ్యమంత్రి ఏ విధంగా స్పందిస్తాడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందిస్తారో మనం చూడాలన్నమాట.